ఏమండి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇంకా 5 సార్లు ప్రణవనాథం చెప్తాం. క్రిందటి క్లాస్లో లాస్ట్ ఆదివారం మనకు జరగలేదు. ఈ వారం మళ్ళీ మొదలైంది క్లాస్. గురుకెత్తడం అంతకంటే ముందు ఇవాళ మన దేశానికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15వ తారీఖున. ఇది 75వ స్వతంత్ర దినోత్సవం. ఆ వేడుకను పురస్కరించుకొని మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన దేశానికి స్వతంత్రం వచ్చింది 74 ఏళ్ళు అయిపోయింది. ఇది 75వ సంవత్సరం చెప్తుంది. ఏ విధమైనటువంటి స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నాము, ఏ విధమైనటువంటి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము అనేది మనంగా ఆలోచించుకుంటే ఎక్కడున్నామో అంటే అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఎక్కడ చూసినా శాంతి భద్రతలు కరువైనాయి, ఎక్కడ చూసినా అరాచకం ప్రబలిపోయింది, ఎక్కడ చూసినా కరువు కాటకాలు ప్రబలమైపోయింది. చెప్పాలంటే అన్ని మితిమీరి ఉన్నాయి అన్నమాట. మరి ఈనాడు వచ్చింది కదా, ఏం సంపాదించాము అంటే అది ప్రశ్నార్థకమే. అది ఇప్పటికైనా కానీ ఏదైనా కానీ మనిషి అసంతృప్తితో ఉన్నప్పుడు పరమాత్మ ధ్యానం కంటే అత్యుత్తమైనటువంటి మార్గం ఒకటి. కనుక ఆ అశాంతితో ఉన్నప్పుడు ప్రతి మానవుడు కూడా తనను రక్షించేది ఎవరా, ఎక్కడున్నాడా అని పరుగులు పెట్టడం
సహజం అది. వెతుక్కుంటాడు, తను ఎవరు రక్షిస్తారు బాబు. ఇప్పుడు నదిలో కొట్టుకుపోయే మనిషి ఉన్నాడు. ఆ నదిలో కొట్టుకుపోయే మనిషిని నన్ను ఎవరు రక్షిస్తారా అని ఎదురు చూస్తాడు అన్నమాట. ఆఖరికి ఆ కొట్టుకుపోవటంలో ఒక చిన్న గడ్డి పరక తగిలిన అదేనా నన్ను రక్షిస్తుంది అంటే దానికే ఊపి లేదని తెలుసు, దానికి అంత బలం లేదని తెలుసు అతనికి. కానీ అతను ప్రయత్నం చేస్తాడు. అలాగే ప్రతి మనిషి కష్టంలో ఉన్నప్పుడు తను రక్షించే వాళ్ళు ఎవరు, ఆ రక్షించటానికి ఎవరున్నారు, నన్ను కాపాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు అతనికి ఉండాలి కదా. మరి మనిషిని కాపాడాలి అంటే అతనికి కూడా శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా. అటువంటి వాడు ఎవరైనా ఆలోచిస్తే ఒక అతీతమైనటువంటి శక్తి, అర్థం కాని శక్తి ఒకటి ఉన్నది, తనకు మించినటువంటి శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తి పరమేశ్వర శక్తి, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శక్తి అనేటువంటిది జగత్ అనుకుంటున్నాం. అటువంటి పరమేశ్వరుని ధ్యానిస్తే మనకి సకల శుభాలు కలుగుతాయని చెప్పి మన శాస్త్రం వచ్చినారు. మన హిందూ ధర్మశాస్త్రానికి, మన హిందూ ధర్మంలో వేదాంతాలకి, ఉపనిషత్తులకి, పురాణాలకి ఎక్కువ విలువిస్తాం. ఎక్కువ అవి మన సద్గ్రంథాలు, మన పునాదులు. ఒక రకంగా చెప్పాలంటే మన సంస్కృతి సంప్రదాయాలకు పునాదులు ఏంటంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇవే మన సంస్కృతి సంప్రదాయాలకి పునాదులు అన్నమాట. మన భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాల్ని మనకి ఎవరు కొత్తగా నేర్పినవి కావు. చరిత్ర కందని కాలం నుంచి కూడా మన దేశంలో సంప్రదాయాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, అన్ని కూడా నడుస్తూనే ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ మనం ఒక చిన్న మాట చెప్పుకున్నాం, సంస్కృతి సంప్రదాయం, చిన్న చిన్న వర్డ్స్ మనం ఉపయోగించడం. ఇప్పుడు అసలు ఏంటి సంస్కృతి ధర్మం? సంస్కృతి అంటే ఏంటి? మనం చిన్న మాట చెప్పుకుంది సంస్కృతి సంప్రదాయం. ఎప్పుడు కూడా ఒక దేశం యొక్క కానీ ఒక దేశం నిలబడాలి అంటే ఆ దేశంలో ధర్మం 4 పదాలు ధర్మం నడుస్తుండాలి, క్రమం తప్పకుండా ధర్మం నడుస్తుండాలి, సత్య ధర్మాల మీద ఆ ప్రాంతం యొక్క మనుగడ ఉంటుంది అని మన శాస్త్రాలు జరుగుతున్నాయి. దాని ఆధారంగా చేసుకొని ఆ ప్రాంతం యొక్క నాగరికత అనేటువంటిది కూడా ఉంటుంది అన్నమాట. నాగరికతను మనం జనరల్ గా సివిలైజేషన్ అని మనం అంటాము. దాన్ని ఈ సివిలైజేషన్ అంటే ఇక్కడ నాగరికత అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒక వ్యక్తి సంచరించే తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. మాట, మంచితనం, నడత, మనిషి యొక్క నడత, శీలత, ఇలాంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక ప్రాంతంలో మనం ఉంటున్నాం కనుక ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లో ఉన్నటువంటి జనాలు ఒక రాజ్యంలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ, ఒక దేశంలో కానీ ఆ ప్రాంతంలో జనులు పరిపాలించేటువంటి, జనులు నివసించేటువంటి, జనులు నడుచుకునేటువంటి నడత మీదే మనం నాగరికత ఆధారపడే మనకి ఆ నాగరికత అనేటువంటిది ఉంటుంది. దాని మీద ఆధారపడే సంస్కృతి అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ సంస్కారం, సంస్కృతి, సంస్కారం. ఈ సంస్కారం అంటే ఏంటి? ఇక్కడ మనకి మనం ఏదైనా మార్గంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనం చేసేటువంటి పనులు. ఆ పనుల్ని పని చేసేటప్పుడు ఏదో చిన్న చిన్న పొరపాట్లు కానీ ఏదైనా ఉన్నప్పుడు వాటిని సంస్కరించటము అంటే సరిదిద్దుకోవటము, సరిదిద్దగలిగేటువంటి వాళ్ళు మనకు కావాలన్నమాట. ఆ సరిదిద్దుకోగలటాన్ని మన సంస్కారం అని అంటాం. ఇక సంప్రదాయం అంటే ఏంటో మనకి ఇక్కడ మనకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇంతకు ముందు ఉన్నటువంటి మన తండ్రులు కానీ, తాతలు కానీ, ఇంకెవరైనా కానీ, మనకంటే పెద్దవాళ్ళు కానీ, ముందు తరం వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఆ ముందు తరం వాళ్ళు ఆచరించి ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతిని మనకి చెప్పగలగటాన్ని మనం ఇక్కడ సంప్రదాయం అనేటువంటి సామాన్య పదంలో, సామాన్య అర్థంలో మనం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మన భారతదేశం అనేక రకాలైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగి ఉన్నాయన్నమాట. మన భారతదేశంలో అనేక సంప్రదాయాలు, అనేక రకాలైనటువంటి పద్ధతులు, అనేక రకాలైనటువంటి నాగరికతలతో కూడుకొని మిక్స్డ్ గా ఉందన్నమాట. అంటే ఇక్కడ మిక్స్డ్ గా ఉన్న నాగరికత అంటే సమ్మేళనంగా ఉన్నది రకరకాల, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచారం.
మన ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి పద్ధతులు పాటిస్తూ ఇదే పద్ధతులు పక్క రాష్ట్రం ఉన్నటువంటి తమిళనాడులో పాటించడం. కనుక ఏంటంటే విభిన్నమైనటువంటి నాగరికతలు, విభిన్నటువంటి సంస్కారాలతో కూడుకున్నటువంటి విభిన్న ధర్మ పదాలతో కూడుకున్నటువంటి మన దేశంలో అందరం కలిసి ఐకమత్యంతో ఉంటున్నాము మనము. అంటే ఏంటన్నమాట, భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ మన హిందూ దేశము మన భారతదేశం ఎలాంటిది అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించగలిగినటువంటి దేశం ఉంది. అందుచేతనే మన దేశంలో అనేక రకాలైనటువంటి ఎప్పుడైతే ఈ ధర్మానికి వీటికి ఎప్పుడైతే హాని కలుగుతుందో, ఆ హాని కలిగినప్పుడు ఒక్కొక్క కాలానికి అనుగుణంగా ఒక్కొక్క మహానుభావుడు ఉద్భవించి ఆ ధర్మాన్ని పునరుద్ధరింపజేస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆ ధర్మాన్ని ఆచరించి చేసుకునే వచ్చి అక్కడ ఆ ప్రాంతం యొక్క సంస్కృతి ఆధారపడి ఉంటుంది, ఆ ప్రాంతం యొక్క సాంప్రదాయం ఆధారపడి ఉంటుంది, ఆ ప్రాంతం యొక్క నాగరికత ఆధారపడి ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఈ నాగరికత ఇవన్నీ కూడా ఈ సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా అడుగంటకూడదు. ఎందుకంటే ఎంతో ఆలోచించి ఆ ప్రాంతంలో నివసించే మనుషులకు అనుగుణంగా కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని ఆ కాలంలో పెద్దవాళ్ళు అంటే పాతకాలంలోనే పెట్టారు. కానీ ఏమో జరుగుతుంటుందంటే రోజులు గడిచే కొద్ది మనుషులు మారుతుంటారు, తరాలు మారే కొద్ది మనుషులు మారుతుంటారు, మనుషులు మారుతున్న కొద్ది పరిస్థితులు మారుతుంటాయి. పరిస్థితులు అనేక రకాలైనటువంటి వాళ్ళు వేరే ఊళ్ళ నుంచి కూడా వేరే ప్రదేశాల నుంచి ఈ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావం దాని మీద పడుతుంది అన్నమాట, అక్కడ ఉండేటువంటి మనుషుల మీద పడుతుంది. అలా పడినప్పుడు ఆ సంప్రదాయంలో కానీ వాళ్ళు ఆచరించే పద్ధతుల్లో కానీ కొన్ని మార్పులు కలగవచ్చు. మార్పులు డెఫినెట్ గా కలుగుతాయి అన్నమాట, ఖచ్చితంగా కలుగుతాయి. ఆ మార్పులకు అనుగుణంగా ఏదైనా కానీ ఆ మార్పులు మంచికి కావచ్చు, చెడుకు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ మార్పుల్ని కూడా గమనించుకొని ఎప్పుడైతే ఆ వచ్చేటువంటి మంచి మార్పు అయితే ఓకే, లేకపోతే ఏమవుతుంది, చెడు మార్పులు అయితే అక్కడ యొక్క మనుషుల మీద దాని ప్రభావం పడి మనుషులు చెడు మార్గంలో ప్రవర్తించడానికి సంచరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అటువంటి అప్పుడు ఎవరైనా కానీ ఆ మార్పు బాబు నువ్వు చేసేటువంటి తప్పు, ఈ చేస్తున్నటువంటి పని తప్పు అని చెప్పగలిగినటువంటి వ్యక్తి కావాలన్నమాట. అదే ఆ వ్యక్తిని మనం గురువు అంటాం. ఎప్పుడో చదువుకున్నాం మన పురాణ కాలంలో ఏంటి, ఇక్ష్వాకు కులానికి వశిష్ఠుడు కుల గురువు అని చెప్తాం. అలాగే సౌమిత్రుడు గురువు ఆ కాలంలోనే. అలాగే సాందీప మహర్షి దగ్గర శ్రీకృష్ణుడు శిష్యరికం చేశాడు. ఆయన కృష్ణుడి యొక్క గురువు సాందీపు. ఇలా మనం పూర్వకాలం నుంచి చూసుకున్నప్పుడు ఎవరైనా కానీ ఎంతటి గొప్పవాడే కానీ, ఈవెన్ పరమాత్ముడే అవతాయి. ఇప్పుడు రాముడు వారు కానీ కృష్ణుడు కానీ వీళ్ళిద్దరు ఏంటిది విష్ణు వంశంతో మనకు వచ్చి దుష్ట సంహారం చేయడానికి వచ్చారని చెప్తున్నాం. వాళ్ళకి కూడా గురువు ఉన్నాడు అని చెప్తాం. అంటే దాన్ని బట్టి మనకు గురువు యొక్క తత్వం, గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటో, ప్రాముఖ్యత ఏంటో మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే కంపల్సరిగా గురువు అనేటువంటి వాడు కావాలి. ఈ గురువు ఏం చేస్తున్నాడు అనమాట, ఎలా ఉంటుంది ఈ గురువు? ఒక వంశంలో అంటే ఇదివరకు కాలంలో ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక రాజ్యంలో ఆ ఇక్ష్వాకు కులానికి సంబంధించినటువంటి ఒక గురువు ఉండేవాడు. ఆ గురువు ఏం చేస్తాడనమాట, ఆయన వచ్చి ఇదిగో ఈ విధంగా చేసుకోండి, ఈ విధమైనటువంటి ధర్మ మార్గంలో మీరు నడవండి, ఈ విధమైనటువంటి న్యాయ మార్గంలో మీరు నడవండి అని సూచన చేస్తూ వచ్చేవాడు అనమాట. అలాగే అది ఒక్క దాంట్లోనే కాదు, ఆ రాజ్యానికి ఒకటి ఉంటుంది. అలాగే కొంతమందికి ఇంటికి సంబంధించినటువంటి గురువులు కూడా ఉంటారు. కొంతమంది ఒక గొప్ప వాళ్ళైతే ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక గురువుని ఆశ్రయిస్తారు. ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పినట్టే వాడు నడుచుకునేవాడు అనమాట పూర్వకాలంలో. అంటే ఆ గురువు యొక్క ఇంపాక్ట్, ఆ గురువు యొక్క ఆచ్ఛాదన ఆ కుటుంబ సభ్యుల మీద ఉంది. ఆ గురువు ఏ ధర్మ మార్గాన్ని చెప్తాడో ఆ ధర్మ మార్గాన్ని వాడు ఆచరించేవాడు అన్నమాట. ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలి, వాళ్ళ యొక్క కుటుంబం యొక్క కానీ లేదా ఆ రాజ్యం యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులు
అంటే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అంతకుముందు కాలంలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పూర్వులు ఎలా ఉండేవాళ్ళు అనేటువంటివి క్షుణ్ణంగా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, ఆ మార్గాన్ని తప్పకుండా చెప్పగలిగేటువంటి వాడై ఉండాలి. తెలుసుకుని వీళ్ళకి చెప్పగలిగినటువంటి వాడై ఉండాలి. అంటే ఏంటన్నమాట, వాళ్ళు ఒక మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ మార్గం తప్పకుండా నడవటం అనేటువంటిది ఇలా నడవండి అని చెప్పగలిగేటువంటి మార్గదర్శి ఉండాలి అనుకుంటున్నాను. అందుకనే అలాంటి వాళ్ళని వంశగురువులు అంటారు, లేదా కులగురువులు అని అంటారు అనమాట. ఇక ఇలాంటి గురువుకి దాన్నే ఎప్పుడో అనాది కాలం నుంచి కూడా వస్తుంది కనుక ఆ సంప్రదాయం కొనసాగిస్తూ చేస్తున్నారు కనుక, పూర్వీకుల నుంచి వస్తుంది కనుక దాన్ని పూర్వీకుల సంప్రదాయం అంటారు, లేదా సనాతన సంప్రదాయం అని అంటారు అనమాట. ఆ సంప్రదాయం ఇప్పుడు మనం చదువుకునేదంతా ఆధ్యాత్మికంగా చదువుకుంటున్నాం కాబట్టి ఆధ్యాత్మిక యొక్క విలువలతో కూడుకున్నటువంటి సంప్రదాయాలనే మనం చెప్పుకుంటున్నాం అని అర్థం అనమాట. దానికి గురువు యొక్క సాధన, ఆ గురువు సాధకుడైతే ఈ గురువు ఇదిగో ఈ విధంగా ధ్యానం చేసుకోండి, ఈ విధంగా మెడిటేషన్ చేసుకోండి, ఈ విధంగా మీరు పూజలు చేసుకోండి, ఈ విధంగా పురస్కారాలు చేసుకోండి అని మీరు చెప్పినప్పుడు ఆ దాంతో కూడుకున్నప్పుడు అది గురు సంప్రదాయం అవుతుంది అనమాట. అట్లాంటి సాధనకు కూడా ఆయన ఆ సలహాలు ఇచ్చేటువంటి ఆయన ప్రాధాన్యత ఇవ్వగలిగినట్టయితే దాన్ని గురు సంప్రదాయం అని మనం చెప్పచ్చు అనమాట. అంటే గురువు చేత చెప్పబడినటువంటి సంప్రదాయం కనుక గురు సంప్రదాయం అని మనం అంటున్నాం ఇక్కడ ప్రస్తుతానికి. అంతాగే ఆ సంప్రదాయం ఒక వ్యక్తి తన పుట్టుక నుంచి వస్తున్నటువంటిది. కానీ రాను రాను ఏమైపోతుందంటే అంటే కాలం మారుతున్న కొద్దీ ఇందాక మనం చెప్పుకున్నట్టు వేరేటువంటి యొక్క భాషలు, వేరే దేశస్తులు కానీ, వేరే ప్రాంతం నుంచి వాడు ఇక్కడికి వచ్చినప్పుడు కానీ వాళ్ళ మీద పడేటువంటి ఇంపాక్ట్ వల్ల ఆ వ్యక్తి యొక్క ఆ సంప్రదాయాలకి కొంత కొంత అడ్డంకి కలుగుతూ ఉందన్నమాట. అడ్డంకి అంటే అది ఆ సంప్రదాయాలు భిన్నమవుతున్నాయి అన్నట్టు. ఆ భిన్నమైనటువంటి వాటిని సక్రమ మార్గంలో పెట్టుకోవాలి. అది ఎంతవరకు అది సక్రమమైనటువంటి వా కాదా అనేటువంటిది కూడా బేజువారి వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ బేజువారి వేసుకొని చెప్పగలిగేటువంటి వాడు గురువు కనుక ఆ గురువు యొక్క మాట వినగలిగినటువంటి వాడు ఆ వంశస్థులు కానీ, ఆ వంశస్థులు కానీ, లేకపోతే ఆ కుటుంబ సభ్యులు కానీ అయి ఉంటారు అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ మార్పులు, ఈ గురు సంప్రదాయం, ఈ కులానుగుణంగా వచ్చేటువంటి సంప్రదాయం అంటే ఇంటి సంప్రదాయం, కుల సంప్రదాయం, గురు సంప్రదాయం రెండు కూడా ఒకటిగానే ఉండొచ్చు. లేదా చిన్న చిన్న మార్పులు ఏవైనా ఉంటే ఆ గురువు చెప్తాడు అని ఇప్పుడే మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇలా మార్పులు జరిగినప్పుడు కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఏమవుతుందంటే చెప్పినటువంటి ఆ మార్పులు మనం ఆ సంప్రదాయ సిద్ధంగా వచ్చేటువంటి మార్పుల్ని మనం ఆచరించడం ఒక్కొక్కసారి కష్టం కావచ్చు. అందుచేత ఆ మార్పుల వల్ల మనం కష్ట నష్టాలకు లోనవుతాము. ఆ లోనైనప్పుడు అది మంచిదా కాదా అనేటువంటిది కూడా బేజువారు వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి చెప్పాలంటే కొంతమందికి వాళ్ళ కులదేవత ఉంటారు, ఒక దేవత ఉంటుంది కులదేవత. కొంతమందికి నాగదేవతను సంప్రదాయంగా కులదేవతగా ఆలోచించుకుంటాం, కానీ వాళ్ళ నాగదేవతను కొలిచే సంప్రదాయం ఉంటుంది. కానీ ఏమవుతుందంటే అటువంటి వాళ్ళు ఆ సర్పాన్ని చంపకూడదు, సర్పాన్ని దానం చేయకూడదు, ఆ సర్పాన్ని పూజించాలి. కానీ ఇప్పుడు అది ఏమవుతుంది, ఏ తరం వాళ్ళు ఎప్పుడో ఎక్కడో వాళ్ళకి ఏంటనమాట ఏముందిలే ఇవన్నీ గుడ్డి నమ్మకాలు అనుకుని అక్కడ ఏదైనా కానీ వాటికి హాని జరిగినప్పుడు, అంటే ఆ చంపటము లేకపోతే ఏదైనా హాని కనుక వాటికి చేసినట్లయితే దాని ప్రభావం ఆ కులం మీద, ఆ వంశం మీద పడడానికి అవకాశం ఉందన్నమాట. జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా చూసుకున్నట్టయితే అది జ్యోతిష్ శాస్త్రరీత్యా బాగా తెలుసుకోవచ్చు అనమాట. అంటే అది ఎప్పుడెప్పుడో జరిగిపోయినటువంటి సంఘటన, కానీ ఎలా తెలుస్తుంది మనకి
అన్నప్పుడు అది జ్యోతిష శాస్త్ర రీత్యా మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ దీంట్లో ఆ ప్రభావం మనకి కనిపిస్తుంది అనమాట. ఇదిగో ఈ శాస్త్ర రీత్యా ఇక్కడ ఏదో నాగదోషం అంటే ఇక్కడ ఏదో ఇంత పూర్వకాలంలో ఏదో సర్పానికి హాని చేశారు, లేదా ఆ చేస్తున్నటువంటి పూజల్ని కానీ ఆ కులదేవతకు చేస్తున్నటువంటి పూజలు కానీ జరగటం లేదు సరిగ్గాను అని చెప్పినప్పుడు ఆ అనుకున్నప్పుడు వాటి యొక్క ప్రభావం దుష్ప్రభావాలు కలిగేదానికి ఆ కుటుంబం మీద అవకాశం ఉంటుంది. అవి నివారించుకుంటే ఆ కుటుంబం సక్రమ మార్గంలో నడవటానికి అవకాశం ఉంటుంది. ఆ కుటుంబంలో వ్యక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో మెరగటానికి ఆ అవకాశం ఉంటుంది. అలాంటి వాటి వలన ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి భార్యాభర్తల అన్యోన్యత అంటే జ్యోతిష శాస్త్ర చెప్పాలన్నప్పుడు ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, కుటుంబ సభ్యుల మధ్య లేకపోవటం, అన్యోన్యత లేకపోవటం, లేకపోతే ఇంకా ఇతరితరైనటువంటి కష్టాలు అనుభవించటం, వంశవృద్ధి జరగకపోవటం, అంటే ఆ ఆమెకి ప్రెగ్నెన్సీ రావచ్చు కానీ అది నిలబడకపోవచ్చు, ఇలాంటి సంతానం లేకపోవచ్చు, ఇలాంటి దుష్ప్రభావాలు ఫలితాలు కలగటానికి అవకాశం ఉంది. కనుక ఇలాంటివి చెప్పగలిగేవాడు ఎవరు అంటే ఆ గురువు, ఆ కుల గురువు, ఆ వంశ గురువు ఉంటారు, జనరల్గా ఉంటారు. కానీ ఈ కాలంలో అలాంటి సంప్రదాయ అలాంటి ఆచారాలన్నీ కూడా లేవన్నమాట. మనకు ఎవరైతే అంటే ఒక ఫలానా గురువు అనేటువంటి వాడు ప్రస్తుతానికి లేకపోవచ్చు, కానీ ఎవరో ఒక సిద్ధాంతిని కలిసి ఇదిగో దీన్ని నాకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నది, ఏం పరిస్థితి, ఏం రిజల్ట్ అండి, ఏంటి ఇలాగ జరుగుతూ ఉన్నది చెప్పడం, ఆయన చెప్పింది మనం వినడం అనేటువంటిది ఈ కాలంలో జరుగుతున్నటువంటి విశేషం. కానీ అలాంటి దోషాలు చెప్పగలిగినటువంటి కరెక్ట్గా చెప్పాలంటే సనాతన ధర్మం ప్రకారం ఈ గురు సంప్రదాయంగా మనం తీసుకున్నట్టయితే అలాంటి దోషాలని ఉన్నప్పుడు ఆ గురువు ఏం చేస్తాడనమాట, ఇదిగో ఇలాంటి దోషం ఉంది కనుక ఇలాంటి పూజలు, ఇలాంటివి రెమెడియల్ మెజర్స్ అంటే పరిహారాలు మీరు చేసుకున్నట్టయితే ఈ కుటుంబం యొక్క వృద్ధిని పొందటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళ చేత ఆచరింపజేసుకున్నటువంటి వాడు అలాంటి గురువులు కూడా ఉన్నారన్నమాట, ఉండేవారు ఇదివరకు రోజుల్లో. కానీ అప్పుడు ఏమైందంటే కాలం మారుతుంది కదా, కాలం మారుతున్న కొద్దీ పరిస్థితుల్లో కూడా మారుతుంది. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అనమాట, మనకి ఇక్కడ ఒక గురువు యొక్క ప్రాముఖ్యత మనకి తెలుసుకోవాలి అన్నప్పుడు ఆ గురువు ఎటువంటి వాడై ఉండాలి అంటే జ్ఞానం తెలిసినటువంటి వేదాంతాలన్నిటువంటి కూడా తెలిసినటువంటి వాడై ఉండాలి, మంత్రశాస్త్రం తెలిసినటువంటి వాడై ఉండాలి, జ్యోతిష శాస్త్రం తెలిసినటువంటి వాడు. ఎందుకంటే నేను జ్యోతిష శాస్త్రాన్ని ప్రత్యేకించి చెప్పడం లేదు, ఎందుకంటే వేదాల యొక్క అంగాల్లో ఒకటి అనమాట, 4 అంగాల్లో జ్యోతిషం కూడా ఒకటి. అందుచేత నేను ప్రత్యేకించి నేను చెప్పడం లేదు, ఓన్లీ వేదాంగాలు అని చెప్తున్నాను. వేదాంగాలు, ఉపనిషత్తులు, తర్వాత మిగతా ఉన్నటువంటి గ్రంథ అన్ని విషయాలు తెలిసిన వాడై ఉండి ఆ కుటుంబానికి, ఒక వంశానికి కానీ ఆ కుటుంబానికి కానీ ఆ రాజ్యానికి కానీ శ్రేయోదాయకమైనటువంటి సలహాలు, సంప్రదింపులు చెప్పగలిగినటువంటి వాడై ఉన్నటువంటి వాడై ఆ మంచి గురువు, సద్గురువు అవుతాడు అతను అని నిరభ్యంతరంగా మనం చెప్పవచ్చు. ఇంకా ఇక్కడ ఉన్నది ఇంకొకటి ఏంటంటే, ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి గురువు అనేటువంటి వాడు ఎలాంటి వాడని చెప్పుకున్నాం కింద క్లాస్లో. చీకటి నుంచి, అజ్ఞానము అనేటువంటి చీకటిలో నుంచి మనం బయటికి తీసుకొచ్చేటువంటి వాడు గురువు అని చెప్తాం. ఈ అజ్ఞానము అనేటువంటి చీకటి ఒక చీకటి లాంటిది, అది ఆ చీకటి నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి వాడు గురువు అని మనం చెప్తాం. కరెక్ట్. అంటే గురువు పరమాత్మతో సమానం. పరమాత్మ ఆయన లక్షణాల గురించి మనం చెప్పుకున్నాం. సచ్చిదానంద స్వరూపుడు, నిర్గుణుడు, అన్ని వేదాంతాలకి అతీతుడైనటువంటి వాడు అని మనం చెప్తున్నాం. ఇప్పుడు గురువు ఉన్నాడు. ఈ గురువు కూడా ఏం చేస్తున్నాడు, ఆయన ఇప్పుడు పరమాత్ముడు ఏం చేస్తున్నాడు, వేదాలకు అతీతుడు అని చెప్తున్నాము, సకల శాస్త్రాలకు అతీతుడు అని చెప్తున్నాము, ఆయన మనకు మంగళాలను ప్రసాదించేవాడు అని చెప్తున్నాం మనం. సరే, అన్ని కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, మనకి కళ్యాణ గుణాలను మనకిచ్చేటువంటి వాడు అని
మనకి పరమాత్మ గురించి ఉన్న డెఫినేషన్ అన్ని మనం చెప్పుకున్నాం, నిర్వచనాలు చెప్పుకున్నాం వరకు క్లాస్. ఇప్పుడు గురువుని చెప్పుకున్నాం. ఇప్పుడు గురువుని చెప్పుకుంటూ మనం ఏం చెప్తున్నాము, ఆయన కూడా తనని శిష్యులైనటువంటి వాళ్ళని కాపాడుతున్నాడు, వేద శాస్త్రాలు అనేటువంటి తెలిసినవాడు, ఆయన కూడా సర్వమంగళాన్ని అంటే తనను ఆశ్రయించినటువంటి వాడిని రక్షించేటువంటి వాడు అని చెప్తున్నాడు. అంటే ఏంటనమాట, గురువు కూడా పరమేశ్వరుడు అంతటి వాడు, పరబ్రహ్మ స్వరూపుడేను, పరమేశ్వరుడు అంతటి వాడు, పరమాత్మ అంతటి వాడు అని మనకు తెలుస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే గురువు కూడా పరమాత్మ స్వరూపుడు. అక్కడ ఏం చెప్తున్నాము, పరమాత్మ గురు స్వరూపుడేను అని చెప్తున్నాము. గురువు పరమాత్మ స్వరూపుడు అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే ఏంటనమాట, పరమాత్మ గురువు కూడా ఇన్ని తెలుసు కాబట్టి ఆయన పరమాత్మ స్వరూపుడు. అంటే వైసవర్స అనమాట, పరమాత్మ గురు స్వరూపుడు అవుతాడు, గురువు పరమాత్మ స్వరూపుడేను అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని ఎవరైనా కాదు, అలా కాదు, ఇవన్నీ ట్రాష్ ఇవన్నీ కనుక గురువు ఏం లేదు, ఆయన కూడా మనకు మళ్ళీ మనిషే కదా, ఆయనకి ఎలా అర్థమవుతాయి, ఆయనకి అవన్నీ అయ్యే పని కాదు, ఆయన అలాంటి వాడు కాదు అని చెప్పి ఎవరైనా కనుక దూషించే దగ్గరైతే అలాంటి వాళ్ళు వాళ్ళు అందరినీ మనం ఎలా తీసుకోవాలంటే వాళ్ళు అజ్ఞానం చేత పరుగుతున్నారని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటనమాట, గురువు యొక్క ఇంపార్టెన్స్, గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటిది వాళ్ళకి తెలియలేదు అని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒక మూఢమైనటువంటి మనసుతోటి, మూఢమైనటువంటి మూఢమైనటువంటి జ్ఞానంతో వాడు చెప్తున్నారు అని అనుకోవాలన్నమాట. వాళ్ళని మూఢులుగా పరిగణిస్తూ ఎవరైతే విరుద్ధమైనటువంటి గురువుకు విరుద్ధమైనటువంటి ప్రకటనలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని గురు తల్పగతులు అని అంటారు. గురు తల్పగతులు అంటే ఎవరు? ఇక్కడ ప్రశ్న. అంటే గురు తల్పగతులు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇక్కడ ఏంటంటే, మనకి గురుతుల్యులు అని అంటాం. గురుతుల్యులు అంటే మనకి తండ్రి, గురువు. బ్రహ్మోపదేశం చేస్తారు ఎవరైతే బ్రహ్మోపదేశం చేస్తారో, గురువు తండ్రి లేకపోతే ఎవరైనా కానీ, మేనమామ కానీ, పెద్దనామ కానీ, చిన్నాన్న కానీ, ఎవరైనా కానీ మనకి బ్రహ్మోపదేశం ఎప్పుడైనా ఎవరు చేస్తారో వాళ్ళు, ఆపద సమయాల్లో ఆదుకున్నటువంటి వాళ్ళు. ఇలా మనకి కొంతమంది 4-5 ఉన్నారు. వీళ్ళు మన గురుతు తండ్రి అంటే పితృతుల్యుడు అంటుంది, అంటే తండ్రితో సమానమైనటువంటి వాడు. దాంట్లో మేనమామ కూడా ఒకటి. పితృ సమానుడు అంటాం మనం. అలాగే వీళ్ళు ఏంటనమాట, తండ్రి తర్వాత తండ్రి అటువంటి అంతటి. ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకున్నాము, జన్మించిన ప్రతి జీవికి తల్లి ప్రథమ గురువు అని చెప్పారు. తర్వాత ఈ పితృ సమానుడైతే ఎవరైతే బ్రహ్మోపదేశం చేసే తండ్రి కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ గురువు అవుతారు అన్నమాట. ఆ తర్వాత విద్యాభ్యాసానికి పంపించినప్పుడు ఎవరైతే ఉంటారో, ఎవరైతే విద్యాభ్యాసం చేస్తారో అంటే విద్యను ఉపదేశిస్తారో అటువంటి వాడు ఒక గురువు అని నెక్స్ట్ గురువు అవుతుంది. అంటే ముఖ్యంగా మానవ జీవితంలో ప్రాముఖ్యత వహించేటువంటి వాళ్ళు ముగ్గురు: తల్లి, తండ్రి, గురువు. ఇక ఈ అజ్ఞానం చేత గురువు యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోలేక అనేక రకాలైనటువంటి ఎవరైతే కామెంట్స్ చేస్తూ ఉంటారో, ప్రకటనలు అవి చేస్తుంటారో వాళ్ళని గురు తల్పగతులు అంటారు. ఆ గురు తల్పగతులు అలా ప్రకటన చేయటం వల్ల గురువుకు విరుద్ధంగా ప్రకటన చేయటం అంటే పరమాత్మకు విరుద్ధంగా ప్రకటన చేయటం అని అర్థం అనమాట, మాట్లాడుతున్నామని అర్థం అనమాట. అంటే పరమాత్మకు విరుద్ధంగా మాట్లాడటం అంటే వాడు పాపకర్మలు అవుతున్నారు అని అర్థం చేసుకోవాలి. కనుక ఎప్పుడైతే గురువు పరమాత్మ స్వరూపుడు అన్నామో, పరమాత్మను దూషించిన ఒకటి, గురువును దూషించిన ఒకటి. కనుక ఇక్కడ ఏంటనమాట, వాడు గురువును దూషించారు అంటే
వాడు డెఫినెట్గా పాపకర్మలు అవుతాడు మాకు అర్థమవుతుంది. ఇంతకీ గురుతల్పగతులు ఎవరయ్యా అంటే కొన్ని రకాలైనటువంటి జాతులైనటువంటి వాళ్ళు చండాల, పులస్క, స్వపచ, కంక, కిరాత, వాజ్య, యోన జాతుల వారైనటువంటి మనుషులు అలాంటి స్త్రీలతో కానీ సంపర్కం ఎవరైనా పెట్టుకుంటే అటువంటి వాడని గురుతల్పగతులు అంటారు. అంతేకాకుండా ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకుంటాం కానీ, వయసులో పెద్దవారితో సంబంధం పెట్టుకుంటాం కానీ, గోవులు కానీ, బ్రాహ్మణులను కానీ, వృద్ధ స్త్రీలను కానీ, భ్రూణ హత్యలు కానీ ఇలాంటి చేసేవాళ్ళందరూ కూడా, అలాగే సురాపానవంతులుగా వీళ్ళందరూ కూడా గురుతల్పగతుల కింద వస్తారు. అంటే వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా పాపకర్ములు అవుతారు అని అర్థం. కనుక ఈ గురువు యొక్క ఇదేంటనమాట, గురువు యొక్క పని ఏంటనమాట, తన యొక్క భక్తుల్ని వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి తాపత్రయాలు, దుఃఖాలు అన్నిటినీ మాపి వాళ్ళకున్నటువంటి అజ్ఞానాన్ని అంతటినీ కూడా తొలగించి వాళ్ళకి సదా మంచిని ప్రసాదింపజేసేటువంటి వాడు, సదా మంచిని ప్రసాదింపజేసి జ్ఞాన ప్రకాశాన్ని కలిగించేటువంటి వాడే శుద్ధమైనటువంటి గురువు అవుతాడు. ఇక ఇట్లాంటి మనకి ఇప్పుడు ఏవైతే గురువు అనుకున్నామో ఇట్లాంటి గురువును మించిన వాడు మనకి ఇంకొకటి ఎవరు ఉండదు. ఎందుకని గురువు ఉండడు అంటే, ఈ గురువు ఏం చేస్తున్నాడు, మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. జ్ఞానము అంటే ప్రస్తుతానికి విద్య అనుకున్నాం. ఆ జ్ఞానం ఎవరి రూపంలో మనకు వస్తుంది, అతనికి మన విద్య ప్రసాదించడం వల్ల అతను ఆ విద్య రూపంలో మనకి జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు. విద్యను ఉపదేశించి ఆ విద్య దానివల్ల మనకి ఏం చేస్తున్నాడు అనమాట, జ్ఞానం కలిగిస్తున్నాడు అనమాట. అంటే మనకు పెద్దవాడు చెప్పింది విద్య జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్తారు. అటువంటి విద్యని ప్రసాదించేటువంటి వాడు గురువు అన్నమాట. ఇక్కడ గురువు ఇచ్చినటువంటి ఈ జ్ఞానం సద్గ్రంథాలు కూడా, ఆయన ఎటువంటి వాడు, సద్గ్రంథాల్లో ఉన్నటువంటివి, వేదాల్లో ఉన్నటువంటివి, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటివి, పురాణాది గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని అంతా తీసుకొని జ్ఞానాన్ని మనకి విద్య రూపంలో ఇస్తున్నాడు. కనుక ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, విద్య. ఈ విద్య అనేటువంటిది ఎన్ని రకాలు, ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఈ విద్య అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఈ 2 రకాల విద్యల్లో ఒకటి లౌకిక విద్య, ఇంకొకటి అలౌకిక విద్య అంటారు. లౌకిక విద్య, ఈ లౌకిక విద్య అంటే ఏంటి, ఇక్కడ పొట్టపుట్టి కోసం, అంటే వృత్తి కోసం చదువుకునేటువంటి చదువులు అన్నమాట. అంటే బ్రతకటానికి ఈ ప్రపంచంలో పుట్టాం గనక, ఆ పుట్టిన వాళ్ళం బ్రతకాలి గనక, మనతో పాటు మన సంసారం కూడా ఉంటుంది కనుక, ఆ సంసారాన్ని పోషిస్తానికి, వాళ్ళని పోషిస్తూ మనం బతకటానికి వీలుగా చదువుకునేటువంటి విద్యని అలౌకిక విద్య అంటారు. అంటే ఇహపరమైనటువంటి విద్య. ఇలాంటి విద్యలో వలన ఏంటంటే, ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు ఏదైనా కానీ కనిపించేటువంటిది ఏదైనా కానీ మనం వస్తువు కింద మనం తీసుకుంటాం. విషయం, దాని గురించినటువంటి విషయం అంటే వస్తువు, దానికి సంబంధించినటువంటి విషయం. ఆ రెండిటి యొక్క పరిజ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎలా జీవించాలి అనేటువంటి
జీవించటానికి ఆ జ్ఞానం ఎలా ఉపయోగపడుతుందో దానికి సంబంధించినటువంటి జ్ఞానమే వస్తు జ్ఞానము అనేటువంటి. అంటే వస్తు జ్ఞానాన్ని మనం సంబంధించినటువంటి వస్తువులకి సంబంధించినటువంటి జ్ఞానం అంటే కంటికి కనిపించేటువంటి వస్తువులకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని లౌకిక జ్ఞానము అని మనం క్లుప్తంగా చెప్పుకున్నాం. ఇక కంటికి కనిపించే వస్తువులు అంటే వాటి తత్వం. సపోజ్ ఇప్పుడు ఉన్నది ఇది అయిపోయింది ఏంటిది, నేను ఒక వచ్చాను కనుక ఒక కాలేజీలోకి వెళ్ళడం మనం చదువుకున్నాం. ఈనాటి కాలేజీలో ఈనాటి చదువులన్నీ కూడా లౌకిక సంబంధమైనటువంటి చదువులే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకో ఈ కాలేజీలో చదువుకున్నాం, ఇవాళ మనం డిగ్రీ చేసేసుకున్నాం, ఈ డిగ్రీ ఏం కాదేంటి, ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి. అలాగే ఒక బీటెక్ చేసుకున్నాం, ఈ ఉద్యోగం సంపాదించుకోవాలి, దానికే నాకు ఇంత జీతం కావాలి, ఇదే ఆలోచన తప్ప దానికోసం అలా అంటే వృత్తి కోసం చదువుకునేటువంటి విద్య దానికోసమే మనం సంపాదించుకుంటున్నాము. అలాంటి దాని వల్ల కూడా మనకి నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ దేనికి ఉపయోగపడుతుంది? మనకి ఓన్లీ డబ్బులు సంపాదించుకుంటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తద్వారా ఆ డబ్బుల వల్ల మనకి మనకి భుక్తి గడవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇలాంటి విద్యని ఏదైనా కానీ ఈ సాంసారిక సంబంధమైన, ఇక్కడ సంసారము అంటే ఓన్లీ ఫ్యామిలీ అని కాదు, ఇష్టము అనేటువంటి ఇష్టంలో ఉండేటువంటి జీవులన్నీ కూడా సంసారం, అన్నింటినీ కూడా మనం సంసారం అనొచ్చు. సమూహాన్ని సాంసారిక సంబంధమైనటువంటి విషయ పరిజ్ఞానం ఏదైనా ఉన్నదంటే దాని అంతటిని కూడా మనం లౌకిక జ్ఞానం అనేటువంటి మనం అనవచ్చు అనమాట. ఇక రెండవది లౌకిక జ్ఞానం అయిపోయినాక అలౌకిక జ్ఞానం అంటే లౌకికం కానిది అలౌకికం. లౌకికం కానిది మనకు కనిపించేటువంటిది కాకుండా ఇంకేమైనా ఉంటాయా మనకి? మనం ఆలోచించేటువంటి మనం ఎంతవరకు చూడగలమో అంతవరకు మనం చూడగలం. మనం చూస్తున్నదే సత్యనిత్యమైన అని అనుకుంటాం. మనకు కనిపించేదే కరెక్ట్, ఇంకా మిగతాది ఏమీ లేదంటాము. ఇప్పుడు ఎవరైనా కానీ కూర్చున్నారంటే ఎవరైనా అడిగితే నాకు కనిపించట్లేదు కదా కనుక నాకేం తెలియదు అంటే అది కరెక్ట్ కాదు కదా. మనకు కనిపించినవి ఎన్నో ఉంటాయి. ఆ కనిపించని వాటి వల్ల విషయాలు, కనిపించని వాటి వల్ల కూడా కొంత జ్ఞానం ఉంటుంది. కనిపించని వాటి వల్ల కూడా వాటికి సంబంధించినటువంటిది కూడా విషయ జ్ఞానం అని ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ గాలి కనిపించదు, దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేదా? ఉంది, పరిజ్ఞానం బోల్డ్ ఉంది. అలాగే పరమాత్మ స్వరూపం ఉంది, కనిపించదు మనకి, ఆయనకి సంబంధించినటువంటి జ్ఞానం బోల్డ్ ఉంది, చాలా ఉన్నది. కనుక ఏదైతే మనకి దాన్నే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం, ఇక్కడ మన ఆధ్యాత్మికంగా చదువుకుంటున్నాం కాబట్టి పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని పారమార్థిక జ్ఞానం అంటాం, దాన్ని అలౌకిక జ్ఞానం అంటాం. ఈ అలౌకిక జ్ఞానం అంటే ఏంటనమాట? ఈ ప్రపంచానికి కనిపించేటువంటి, ప్రపంచానికి అతీతంగా ఉండేటువంటి జ్ఞానం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇంకొక చెప్పాలి, ఇంకా డీటెయిల్గా మనం చెప్పుకోవాలంటే మనకు కనిపించేటువంటి కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి అప్పుడప్పుడు మన ఖాళీకి వచ్చినప్పుడు. అదే మనం ఈ పని చేస్తున్నాము, ఈ పని చేస్తున్నందువల్ల ఇలా చేస్తే ఎలా అవుతుంది, ఈ విధంగా అవుతుంది కదా, దాన్ని ఈ విధంగా చేస్తే ఇంకో విధంగా అవుతుంది కదా అని రకరకాలైనటువంటి ప్రశ్నలు మనకు ఒక్కసారి మన హృదయంలో జనిస్తాయి. దానికన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి అంటే దొరకచ్చు, దొరకపోవచ్చు. అలాగే ఇక్కడ ఏంటాయి అంటే ఈ చరాచర జగత్ అంతా కూడా ఏంటిది, ఇది ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తోంది, ఏమైపోతోంది, అసలు ఈ పరమాత్మ అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, మనకు ఎందుకు కనిపించడు, మనకి ఎలా కనిపిస్తాడు, మనం ఎలా చూడాలా అయ్యి, ఇక ఈ మోక్షం అంటే ఏంటి, ఆ మోక్షాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి, అసలు అవన్నీ ఉన్నాయా, మనకు కనిపించట్లేదు కనుక మనకు అవన్నీ లేవు అనేవాడు కొంతమంది ఉంటారు. అదే ఆయన అలా అంటున్నాడు, మనకు కనిపించలేదు కాబట్టి లేదని అర్థమా? లేనప్పుడు మనకి కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి అవి అంటే మన జ్ఞానానికి అతీతంగా జరుగుతున్నాయి అనమాట. ఆ అతీతంగా ఉండేటువంటి వాడే పరమాత్మ. ఆ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఇస్తుందో
ఏ చదువులు చదువుకుంటే మనకి పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం వస్తుందో దాన్నే పారమార్థిక జ్ఞానం అని మనం అంటాం అన్నమాట. ఆ జ్ఞానమే ఇప్పుడు ఉన్నటువంటి లౌకిక ప్రపంచంలో మనం చదువుకునేటువంటి చదువులు, ఈ రోజు మనం చదువుకున్న చదువు ఈ విధంగా ఉంటుంది, ఇంకొక రోజుకు మారిపోవచ్చు. ఇంకా అడ్వాన్స్మెంట్ కోర్స్ వస్తుంది, ఇంకా అడ్వాన్స్ అవుతుంది. దాంట్లో అడ్వాన్స్మెంట్ కోర్స్ వచ్చినప్పుడు అది ఇంకో అంటే మార్పు చెందుతుంది. మూలం మారపోవచ్చేమో కాదు, మార్పు అయితే డెఫినెట్ గా చెందుతుంది. కానీ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం, పరమాత్ముడు నిత్యుడు, నిత్యమైనటువంటి వాడు, సత్యమైనటువంటి వాడు కనుక పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా నిత్య సత్యమై ఉంటుంది. అలాంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఏదైతే నిత్యమై ఉంటుందో, ఏదైతే సత్యమై ఉంటుందో, ఏ వస్తువునైతే మనం చదువుకుంటామో అది సత్యము నిత్యం అని తెలుస్తుందో దాన్ని నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం అని మనం అంటాం అన్నమాట. అలాంటి జ్ఞానం మనకి ఎవరిని గురించి తెలుసుకుంటే వస్తుంది అంటే పరమాత్మ జ్ఞానమే వస్తుంది అన్నమాట. అదే సత్యం, అదే నిత్యం, అదే జ్ఞానం, అదే ఖచ్చితమైనటువంటి సత్యం, అదే ఖచ్చితమైనటువంటి జ్ఞానం, అదే పరమాత్మ జ్ఞానం, అదే బ్రహ్మ జ్ఞానం. వచ్చేసరికల్లా సత్యం. ఇప్పుడు ఇంతవరకు మనం చదువుకుంది ఏంటిది? లౌకిక విద్య, అలౌకిక విద్య అని మనం చదువుకుంటాం. ఇక్కడ సత్యం అనేటువంటి ఒక వర్డ్ వాడండి. ఈ సత్యం అంటే ఏంటి? మనకి చిన్నగా కొద్దిగా చదువుకుందాం. సత్యం అంటే ఏంటి? ఈ సత్యం అంటే ఏంటంటే నిజమైనటువంటిది, యథార్థమైనటువంటిది. ఇది కరెక్టేను అని రుజువు చేయబడిన ఒక నిజాన్ని రుజువు చేయబడితే అది సత్యం ఉంటుంది. ఈ భూప్రపంచంలో అంటే ఈ విశ్వంలో సత్యమైనటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది ఒక పరమాత్మ స్వరూపం అవుతుంది. ఆ పరమాత్మ స్వరూపం ఇందాక మనం నిరాకారుడు, ఆయన నిర్గుణుడు, రూపరహితుడు, సర్వకాల సర్వావస్థలందును నిత్య సత్యమై వెలుగొందేటువంటి వాడు ఆ పరమేశ్వరుడే కనుక ఆ పరమేశ్వరుడే మనకి నిత్య సత్యుడు అనేటువంటి తెలుస్తుంది. ఆ పరమేశ్వరుడికే పరమేశ్వరుడు ఎవరైనా ఉంటే ఆయనే ఈశ్వరుడికే పరమేశ్వరుడికి ఈశ్వరుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే పరమేశ్వరుడిని మనం చెప్తుంటాం. అంటే ఇక్కడ అంటే సత్యము అంటే ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల యందు యథాతథంగా మార్పు చెందక ఉండేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అలాంటిది సత్యము అని మనం తెలుస్తుంది. అలాంటి పదార్థం ఏదైనా ఉన్నది అంటే అదే బ్రహ్మ పదార్థం, అదే పరబ్రహ్మస్వరూపం. నిత్యం. నిత్యము అంటే ఏంటిది? ఇప్పుడే దాంట్లో మనం సత్యం దాంట్లోనే నిత్యం కూడా వచ్చేస్తుంది. ఎడతెరకక పతనం కాక ఉత్పత్తి నాశనం లేక త్రికాలంలో పరం ఉండేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది నిత్యంగా ఉండేటువంటిది. అంటే ఇటువంటి పరిస్థితుల్లోనూ దాని యొక్క రూపురేఖలు ఉండకూడదు, అప్పుడే స్థిరంగా అది ఎప్పుడు అలాగే ఉండాలి. అలాంటి పదార్థం ఏదైనా ఉన్నది అంటే అదే పరమాత్మ. అది ఆ పరమాత్మ స్వరూపం ఆదిలోనూ ఉన్నది, అనాదిలోనూ ఉన్నది. అలాంటి వాడే పరమాత్మ. సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టికి తర్వాత ఉన్నాడు, సృష్టికి జరుగుతున్నప్పుడు ఉన్నాడు. అంటే సర్వకాల సర్వావస్థలందు ఆయన ఉన్నాడు కనుక ఆయన్ని పరమేశ్వరుడు, పరబ్రహ్మస్వరూపుడు అని అనుకుంటాం. ఇంకా శాశ్వతమైనటువంటి వాడు. ఈ శాశ్వతము అనేటువంటి పదాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ శాశ్వతమైనటువంటి వాడు ఎప్పుడూ చెక్కు చెదరకుండా ఉండేటువంటి వాడు, జరామరణ లేనటువంటి వాడు, అంటే జరామరణాలకు అతీతమైనటువంటి వాడు అని అర్థం అన్నమాట. అలాంటి వాడు ఎవరైనా లోపం ఉన్నదే అంటే అది పరమేశ్వర స్వరూపం ఒక్కటే అన్నమాట. అంటే ఈ నిత్యం, సత్యం, శాశ్వతం ఈ మూడు లక్షణాలు కలిగినటువంటి వాడు పరమాత్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం.
అంటే ఈ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ లక్షణాలు కలిగినటువంటి వాడు, ఆ లక్షణాలు మనకు ఇచ్చేటువంటిది జ్ఞానం. ఇప్పుడే ఇలా తెచ్చాం ఉంది, కదండి. ఇది లక్షణము, ఇలాంటి లక్షణాలు ఇవి, పరబ్రహ్మ లక్షణాలు ఇవి అని మనం తెలుసుకోగలిగినటువంటిది ఏదైనా ఉన్నది అంటే ఆ లక్షణాలను మనకు చెప్పేటువంటి వాడు, తద్వారా మనకు వచ్చేటువంటి జ్ఞానం పరబ్రహ్మ జ్ఞానం అనమాట, బ్రహ్మ జ్ఞానం. ఆ పరబ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు అంటే ఇక్కడ ఏంటన్నమాట, వాయిస్ పోయింది. నిత్య సత్యమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు గురువు. అందుచేత అలాంటి జ్ఞానాన్ని మనకు అందించేటువంటి వాడు గురువు కాబట్టి ఆయనే సద్గురువు, ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు అని మనకు తెలుస్తుంది. అంటే ఏంటన్నమాట, ఇక్కడ గురువు పరబ్రహ్మ స్వరూపుడు, పరబ్రహ్మే ఆయన అని మనకు తెలుస్తుంది. పరబ్రహ్మతో స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి వాడు కనుక ఆయన మనకి మరో జన్మను మనకి ఇస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఏంటయ్యా అంటే, సరేనండి మీరు ఇంత చెప్తున్నారు బాగానే ఉన్నాను, కానీ గురువు అంటే ఏంటండి? బాగుంది, నేను చెప్పాను బాగుంది. ఇక్కడ కానీ ఇందాక నుంచి మీరు చెప్తున్నారు గురువు 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 అంటున్నారు. ఈ గురువు అంటే ఎవరు? ఈ గురువు అంటే ఎవరు ఇక్కడ అంటే, ఇంతకన్నా మనం చదువుకున్నటువంటి పదాలకి అనుగుణంగానే మనం గురువు అంటే ఏం చెప్తున్నాం. గురువు అనేటువంటి పదంలో మనకి కనుక విడదీసినట్టయితే గు అనేటువంటి పదాన్ని మనం తీసుకున్నట్టయితే గు ప్లస్ ఊ గు అవుతుంది. అలాగే అరు ప్లస్ ఊ గురువు రు రు అవుతుంది అనమాట. అంటే గ్ ప్లస్ ఊ ప్లస్ రు ప్లస్ ఊ ఈ 3-4 లెటర్స్ మనకు కలిస్తే గురువు అనేటువంటి పదం మనకు వస్తుంది అనమాట. దీంట్లో మనకు కనిపించేటువంటివి 3 లెటర్స్ మనకు కనిపిస్తాయి అనమాట, 3 అక్షరాలు మనకు కనిపిస్తున్నాయి. దాంట్లో గకారం ఒకటి, ఉకారం ఒకటి, రకారమైనటువంటి రకారం. ఈ 3 కూడా మనకి మూడు అక్షరాలు ఉంటుంది. ఇవన్నీ కూడా 3 అక్షరాలు అతిశక్తివంతమైనటువంటి. అంటే మనం ఒకసారి చెప్పుకున్నాం, మనకుండే అక్షరాలు అన్నీ కూడా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంది, వైబ్రేటెడ్ పవర్ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ ఫ్రీక్వెన్సీ వల్లనే మనకి దాని యొక్క శక్తి ఆధారపడి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. అది సందర్భానుసారంగా మళ్ళీ వస్తుంది ఇక్కడ. ఆ వచ్చినప్పుడు దాన్ని ఇంకా కొంచెం విశ్లేషణ చేసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? గకారము, ఉకారము, రకారము అనేటువంటి 3 అక్షరాలను మనం తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఈ 3 అక్షరాల్లో గకారము బ్రహ్మశక్తి, స్థితిశక్తి అంటే సృష్టి శక్తి అనమాట. ఇంకా రకారము పాపరహితమైనటువంటి శక్తి. అంటే శివశక్తి అని మనం చెప్పుకున్నప్పుడు అది లయకార శక్తి అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. శివుడు లయకారకుడు అని చెప్తాం కనుక మనం ఆయన లయశక్తి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సృష్టికి ఇక్కడ లయకి సంబంధం ఉంది. అంటే పుట్టటాన్ని మనం సృష్టిగా చెప్తాము, నశించేదాన్ని మనం లయంగా చెప్తాము. ఈ రెండింటిని అనుసంధానం చేస్తున్నది ఉకారం. ఇది బ్రహ్మ, ఇక్కడ విష్ణువు, ఇక్కడేమో శివుడు వచ్చాడు. ఈ రెండింటిని కలిపేటువంటి వాడు విష్ణు. అదే ఉకారము విష్ణు శక్తి అవుతుంది. ఈ ఉకారమైనటువంటి విష్ణు శక్తి అదేంటంటే స్థితి శక్తి, పాలన శక్తిగా మనం చెప్తాం అనమాట. అంటే ఈ సృష్టిని, ఈ లయాన్ని రెండింటిని అనుసంధానం చేసేటువంటి శక్తి పాలన శక్తి. అలాంటి పాలన శక్తి కలిగినటువంటి వాడు మనకి విష్ణువు అని మనం చెప్తాం అనమాట. అంటే ఇప్పుడు మనకు గురువు అని చెప్పుకున్నప్పుడు దీంట్లో మనకి కనిపిస్తున్నటువంటి ముగ్గురు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాడు త్రిమూర్తులు కనుక గురువు త్రిమూర్తి స్వరూపంగా మనం చెప్పుకుంటున్నాం అని అర్థమవుతుంది మనకి. అంటే గురువు త్రిమూర్తి స్వరూపుడు. ఓకే, బాగుంది. ఇక ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ గురువు అనేటువంటి దీంట్లో ఉకారము గుణానికి అతీతుడు అనేటువంటి చెప్తుంది. మనకు తెలిసినటువంటి గుణాల్లో
త్రిగుణాలు అంటే సత్వ రజో తమో గుణాలు అన్నమాట. పరమాత్ముడు త్రిగుణాల కన్నా అతీతమైనటువంటి వాడు అని మనం చెప్తాం అన్నమాట. ఇక్కడ గురువు కూడా గుకారంలో గురువులో గకారము మనకు గుణాలకు అతీతుడు అని చెప్తుంది అనమాట. అంటే ఏంటనమాట అంటే ఈయన కూడా బ్రహ్మస్వరూపుడు గుణాలకు అతీతమైనటువంటి వాడు పరబ్రహ్మస్వరూపుడు అని చెప్తుంది అనమాట. ఇంకా రుకారం అంటే రకారం ఇక్కడ. ఈ రుకారం ఏం చెప్తుంది ఇక్కడ? రూపాలకు అతీతుడు అయినటువంటి చెప్తుంది అనమాట. మనకు పరమేశ్వర స్వరూపంలో మనం చెప్తున్నప్పుడు ఆయనకి ఒక రకమైనటువంటి స్థిరమైనటువంటి రూపం లేదు అని మనం చెప్తున్నాం. అంటే రూపరహితుడు అనే మనం చెప్తున్నాం. గుణరహితుడు రూపరహితుడు అని మనం చెప్తున్నాం. అంటే రూపాలకు అతీతమైనటువంటి వాడు, అన్ని రూపాల్లోనూ అందరిలోనూ ఉండేటువంటి ఆయనే అన్నిటికీ అతీతమైనటువంటి వాడు ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు. కనుక ఈ రుకారం అనేటువంటి దాంట్లో రూపానికి అతీతంగా చెప్తున్నాడు కాబట్టి పరబ్రహ్మ స్వరూపము. కనుక ఈ గురువులో అర్థం ఏం చెప్తుంది అనమాట? గుణాలకు అతీతుడు రూపాలకు అతీతుడు అయినటువంటి వాడు గురువు అని మనం చెప్తోంది. కనుక ఇక్కడ మనకి ఈ గురువు అనేటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే మనకి గురువుని గురించి చెప్తూ తత్వమసి అనేటువంటి ఉపనిషత్తుల్లో తత్వమసి అనేటువంటి ఒక వర్డ్ ఉంది. ఈ తత్వ అంటే ఏంటనమాట? సర్వకాల సర్వావస్థలందరూ సర్వాత్మకుడైనటువంటి వాడు అనేటువంటి వాడు పరమాత్ముడు అనేటువంటి అర్థం. త్వం అంటే నీవు, త్వం అంటే నీవు అంటే ఏంటనమాట? దేహంలో నీ దేహంలో ఉండేటువంటి పరమాత్మ నీవేను అని మనకు తెలియాలి. అది తెలియాలి అంటే ఆ తెలియజెప్పేవాళ్ళు ఒకటి కావాలి మనకి. అంటే నీలోనే పరమాత్ముడు ఉన్నాడు, నీలో నిన్ను చూసుకో అని చెప్పేటువంటి జ్ఞానాన్ని ఎవరైతే మనకు చెప్పగలుగుతారో అతని గురువుగా మనం చెప్తాం అన్నమాట. కనుక ఉపనిషత్తుల ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే తత్వమసి అనేటువంటి పదానికి అర్థంగా చూసుకున్నట్టయితే నీలో ఉన్నటువంటి గురువుని, నీ దేహంలో ఉన్నటువంటి గురువును నువ్వు చూసుకో అని, పరమాత్మను నువ్వు చూసుకో అని చెప్పగలిగినటువంటి జ్ఞానాన్ని మనకు అందించేవాడు గురువు. కనుక గురువు పరమాత్మ స్వరూపుడు అవుతున్నాడు. ఇంకొక ఇదేంటంటే ఏదైనా కానీ మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని అందు శ్రద్ధ కావాలి. ఆ పని ఎలా చేయాలో తెలియాలి. ఆ పని యొక్క అంతరార్థం ఏంటో తెలియాలి. దాన్ని లక్ష్యం ఏంటో కావాలి. అంటే లక్ష్య శుద్ధి లేకుండా ఏ పని జరగదు. అంటే లక్ష్య సిద్ధి అంటే సంకల్ప సిద్ధి. సంకల్పం కావాలి, లక్ష్యం కావాలి, రెండు కావాలి. ఇవి రెండు లేకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ పని కాదు. సంకల్పం, ఇదిగో నాకు ఈ పని కావాలని మనం చెప్తాం, బాగానే ఉన్నది. దాని లక్ష్యాన్ని సిద్ధించటానికి, లక్ష్యాన్ని చెప్పగలిగేటువంటి వాడు, ఈ విధంగా లక్ష్యం చేసుకో అని చెప్పగలిగేటువంటి జ్ఞానాన్ని అందించగలిగినటువంటి వాడు ఒక గురువే. ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగేటువంటి వాడు, ఇలా ఛేదించును నీ లక్ష్యాన్ని అని ఒక మార్గాన్ని చెప్పగలిగినటువంటి వాడు గురువు. కనుక అలాంటి గురువే మనకి సద్గురువు అవుతాడు. ఇది గురువుని గురించినటువంటి కొన్ని అర్థాలు అన్నమాట. అనేక రకాలైనటువంటి ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తుల్లో అనేక రకాలైనటువంటి అర్థాలు వచ్చారు. కనుక అన్ని సందర్భానుసారంగా ఒక్కొక్క ఉపనిషత్తులు ఏం చెప్పారనేటువంటిది ఆ సందర్భానికి అనుగుణంగా ఆ దీంట్లో మనం ఆ గురువు యొక్క నిర్వచించాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? జనరల్ గా గురువు అనేటువంటి ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక గురువు అంటే ఏంటి అనేటువంటిది ఒక అవగాహన రావటానికి మనం ఒక చిన్న గురువు యొక్క నిర్వచనం కనుక నెక్స్ట్ క్లాస్లో దాన్ని గురువు యొక్క తత్వం అవన్నీ కూడా మనం తెలుసుకొని ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి
హలో హలో అండి. నేను అన్‌మ్యూట్ చేశాను ఎవరైనా ఏమన్నా అడగాలంటే. ఎవరికైనా క్వెషన్స్ ఉన్నాయా అండి? ఏం ఉండట్లేవండి. సర్వే జనా సుఖినో భవంతు లోకాః సమస్తం సుఖినో భవంతు. శాంతి శాంతి. స్వస్తి.